పండుగ పూట లీడర్లంతా సొంతూర్లకు బండ్లు కడుతుర్రు. ఇప్పటికే చాలా మంది పబ్లిక్ తోని కలిసిపోయి ఊర్ల పొంటి సంబరాలు ధూమ్ ధామ్ చేస్తుర్రు. అయితే సార్లంతా సలవడ్డరు. ఓ 2-3 దినాలు రాజకీయాలు సప్పసప్పగా ఉంటాయి కావచ్చు అని అనుకుర్రు కొంతమంది. కానీ ఎక్కడిది మాయకుల ముంగట ముచ్చట్లు తక్కువ చేసి ఇంటర్నెట్ లో బాణాలు వేసుకుంటుర్రు పార్టీలు. ఎజుడురు ఏం చేస్తుర్రు. ముఖ్యమంత్రి కాన్ నుంచి మంత్రులు ఎమ్మెల్యేల దాకా అందరూ పండుగ పూట పల్లెలు సుడిపెడుతుండ్రు. అయితే ఓ దిక్కు సార్లంతా సంబురాలలో మునిగి తేలుతుంటే ఇంకో దిక్కు ఇంటర్నెట్ లో పార్టీల జవడం జోరుగా నడుస్తాంది. ఇక తొలుత ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఓ బొమ్మల ఫోటో పెట్టిండ్రు. దాంట్లో పిల్ల జల్లని ఎంటేసుకొని సంక్రాంతి పండుగకు ఊరికి పోతున్న ఓ ఇంటోళ్ళు అయ్యో రాష్ట్రం ఇట్లా అయిందేంది అని రంది పడుతుంటారు. ఓ దిక్కు పాడబడ్డ రైతు భరోసా కేంద్రము, ఇంకో దిక్కు గ్రామ సచివాలయము, గుంతల రోడ్లు అవోటి ఓటి పెట్టి వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ అని పెట్టిండ్రు. ఇక ఫ్యాన్ పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో గిసోంటి ఫోటో తిరుగుతుండటాలకు సైకిల్ పార్టీ వాళ్ళు ఎట్లుకుంటారు చెప్పుండ్రే. వెంటనే దానికి వాళ్ళ ఫోటో తయారు చేసి పెట్టిండ్రు. ఇక చూడర్రే సైకిల్ పార్టీ వాళ్ళ ఫోటోలు ఏమున్నాయో. పండుగకు సంబురంగా ఏపీకి వస్తున్న ఓ ఇంటోళ్ళు, ఓ దిక్కు అమరావతి బిల్డింగులు, పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న కంపెనీలు, ఇంకో దిక్కు పోలవరం ప్రాజెక్టు, గుంతలు లేకుండా నున్నగా ఉన్న రోడ్లను చూసి అబ్బా ఇది నిజంగా ఆంధ్రప్రదేశేనా అని సంబరపడుతున్నట్టు ఫోటో తయారు చేసి పెట్టిండ్రు. ఫ్యాన్ పార్టీ వాళ్ళు పెట్టింది తప్పు, ఇక ఇది కరెక్ట్ అన్నట్టు రాసుకొచ్చిండ్రు. గిట్లా పండుగ పూటల్లో 2 పార్టీలు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నాయి. 2 పార్టీల అభిమానులు పొట్టు కామెంట్లు రాసుకుంటుండ్రు. తీరు పోటువోలు తీరు ముచ్చట్లతోని సంక్రాంతి పండుగ మా టైంలోనే మంచిగా ఉందంటే మా టైంలోనే మంచిగా ఉందన్నట్టు ప్రచారం చేసుకుంటాండ్రు. పబ్లిక్ మేమున్నప్పుడే సంతోషంగా ఉండరు అంటే మేమున్నప్పుడే సంతోషంగా ఉండరు అని చెప్పుకుంటున్నారు. గిట్లా గట్టిగానే నడుస్తాంది పోండ్రి ఇప్పుడు పంచాది.